నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద ముంపు బాధితుల్లో చివరి వ్యక్తి వరకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న మంత్రి నారాయణ. వివరాల నమోదుతో పారదర్శకంగా వ్యవహరించి అండగా ఉంటామని హామీ. వరద సహాయక చర్యల ద్వారా చంద్రబాబు పాలనతో అందరికీ అర్థమైందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. నాయకుడంటే ఎలా ఉండాలో చంద్రబాబును చూపించారని కితాబు. ఇంజనీర్ల పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఇంజనీర్లు, ఉన్నతాధికారులు. నేటి తరం ఇంజనీర్లు అతనిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన. వరద ముంపు ప్రభావం పడిన ప్రాంతాలలో చివరి మైలు వరకు న్యాయం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి బాధితునికి అండగా నిలిచేందుకు చేస్తున్న కృషిలో భాగంగా అత్యంత పారదర్శకంగా నష్ట వివరాల నమోదుతో నివేదికలను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగునూరి నారాయణ అన్నారు. పొరపాట్లకు తావు లేకుండా నష్ట వివరాలతో నివేదికల రూపకల్పనలో భాగంగా చేపడుతున్న రీవెరిఫికేషన్, సూపర్వైజరీ చెక్తో పాటు ముంపు ప్రభావం ఎక్కువగా ఉన్న వార్డు సచివాలయ పరిధిలో డేటా క్రాస్ చెకింగ్ ప్రక్రియపై మంత్రి నారాయణ అధ్యక్షతన ఆదివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశాలు జరిగాయి. తొలుత ప్రత్యేక అధికారులతోనూ తరువాత ఎన్యూమరేషన్ బృందాలతోనూ సమావేశం నిర్వహించారు. పురపాలక శాఖ డైరెక్టర్ ఎం హరినారాయణ్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మానాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర తదితరులు హాజరైన ఈ సమావేశాల్లో అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో నష్ట వివరాలతో నివేదికల రూపకల్పనపై చర్చించారు. రీవెరిఫికేషన్, సూపర్ చెక్కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి నారాయణ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ముంపు ప్రభావం పడిన ప్రతి ఇంటిని సందర్శించి నష్ట నమోదు. విజయవాడ అర్బన్ పరిధిలో 4036 మంది ఎన్యూమరేటర్లతో దాదాపు 1,75,000 గృహాలకు సంబంధించి ఎన్యూమరేషన్ చేయడం జరిగిందని, అయితే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఏ ఒక్కరూ మిగిలిపోకుండా నివేదికలు రూపొందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో రీవెరిఫికేషన్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిబద్ధతతో కృషి చేయాలని సూచించారు. గ్రౌండ్లోకి నీళ్లు వచ్చిన అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రతి అంతస్తులోని కుటుంబాలను కూడా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతోందన్నారు. కింద నీళ్లు రావడంతో పై అంతస్తులో ఉన్నవారు సైతం ఇబ్బందికి గురయ్యారని, జీవనోపాధి దెబ్బతిందని, ఇలాంటి వారికి కూడా తగిన సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. రీవెరిఫికేషన్, సూపర్వైజర్ చెక్ ప్రక్రియలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది సందేహాలను మంత్రి నారాయణతో పాటు పురపాలక శాఖ డైరెక్టర్ ఎం హరినారాయణ, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మానాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన నివృత్తి చేశారు. ఈ సమావేశంలో విజయవాడ ఆర్డీఓ బిహెచ్ భవానీశంకర్, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెవి సత్యవతి, వార్డు ప్రత్యేక అధికారులు, ఎన్యూమరేటర్ బృందాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వరద సహాయక చర్యల ద్వారా చంద్రబాబు పాలన ఏమిటో అందరికీ అర్థమైందని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. నాయకుడంటే నడుస్తూ నడిపించేవారని, దానిని చంద్రబాబు ఆచరించి చూపించారన్నారు. ముంపు ప్రాంతాలలో చూసిన చంద్రబాబు చలించిపోయారని ఆయన గుర్తు చేశారు. 64వ డివిజన్ టీడీపీ నాయకులు రవికుమార్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే బోండా ఉమా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వరద బాధితులకు సేవలు అందించిన వివిధ శాఖల సిబ్బందిని రవికుమార్తో కలిసి బోండా ఉమా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి సింగినగర్ ప్రాంతమంతా మునిగిపోయిందని గుర్తు చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు కలెక్టర్ కార్యాలయాన్ని తన కార్యాలయంగా చేసుకుని 10 రోజులు అక్కడే ఉండే పరిస్థితులను గమనించారన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మంత్రులను తనను వరద ప్రాంతాలకు హుటాహుటిన పంపి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారని గుర్తు చేశారు. డివిజన్కు మంత్రులను ఐఏఎస్ అధికారులు ఇన్ఛార్జీలుగా వేశారన్నారు. శాఖల అధికారులు, సిబ్బందిని రంగంలోకి దింపి 10 రోజుల పాటు బాధితులకు ఆహారం, నీరు, పండ్లు, పాలు అందేలా చేశారన్నారు. ఇప్పుడు కూడా సర్వే చూపించి బాధితులను ఆదుకుంటున్నామని చెప్పారు.
తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మాజీ సీఎం జగన్ విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల బురద రాజకీయాన్ని ప్రజలు చీకొడుతున్నారన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు 64వ డివిజన్ టీడీపీ నాయకులు రవికుమార్ మాట్లాడుతూ గత 15 రోజులుగా కండ్రిక ప్రాంతంలో వరద బాధితులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. ప్రతిరోజు భోజన ఏర్పాట్లు, మంచినీరు, పండ్లు పంపిణీ చేశామన్నారు. తమ వంతు సాయంగా ప్రతి బాధితులను ఆదుకున్నామని చెప్పారు. అదేవిధంగా తమతో పాటు విధుల నిర్వహణలో బాధితులకు అండగా నిలిచి వారిని ఆదుకున్న వారిని గుర్తించి వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని నేడు ఘనంగా సన్మానించామని చెప్పారు. వారు అందించిన సేవలు మరవలేనివని కితాబిచ్చారు. విజయవాడ బుడమేరుకు ఇచ్చినటువంటి ఆకస్మిక వరదల వల్ల సెంట్రల్ నియోజకవర్గంలో 2,50,000 మంది పైచిలకు వరద ముంపులో పడ్డారు. మరి సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన నష్టానికి ఆ రోజు రాత్రే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండి ప్రజలకు అండగా నిలవాలి, ప్రజలకు ధైర్యం చెప్పాలని, ప్రజలకు అండగా ఉండాలని మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కలెక్టరేట్ ఆఫీసులోనే ఉండి కలెక్టర్ ఆఫీస్ నుంచే మరి అనేక సేవా కార్యక్రమాలు పర్యవేక్షించడం కాకుండా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, అధికారులకి తగినటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ మరి ప్రజలకి ఏ లోటు రాకుండా చూస్తూ వల్ల 8 రోజుల్లోనే వరద ముంపు నుంచి బయటపడ్డాం. ఇవాళ అంతేకాకుండా ప్రజలకి అన్ని రకాలుగా సహాయ చర్యలు ప్రారంభించాం. బియ్యం ఇవ్వటం కానీ, రేషన్ ఇవ్వటం కానీ, కందిపప్పు, నూనె, వెజిటబుల్స్, పాలు, బ్రేక్ఫాస్ట్లు, టిఫిన్లు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. దాదాపు 31వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అప్ టు డేట్ 15 రోజులండి. ఇవాళతో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేసామండి. ఈ డివిజన్ నుంచి 64వ డివిజన్ కంట్రీకి నుంచి. తర్వాత ఈ వంటలు అవి కూడా నోగంటపల్లి అని చెప్పి అక్కడ తయారు చేయించి ట్రాక్టర్ల ద్వారానే ఓన్లీ ట్రాక్టర్ల ద్వారానే చేయగలం ఆ కార్యక్రమం. ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి ఫుడ్ సప్లై చేయగలిగాం. తర్వాత ఈ సచివాలయం సిబ్బందితో కానీ, గవర్నమెంట్ సెక్టర్ సిఐ గారితో కానీ, తర్వాత వీళ్ళందరితో కూడా మమేకమైపోయి మేము గవర్నమెంట్ సెక్టర్ అన్నిటితో కూడా భవానీ బార్ దగ్గర పొద్దున్నే 6 గంటలకు ఉండి మా స్టాఫ్ కుర్రోళ్ళందరూ ఒక 40 మంది, ఆ 40 మందితో ఏ వాటర్ ట్యాంక్స్ కానీ, పాలు కానీ, బిస్కెట్లు కానీ ప్రతిదీ A to Z డోర్ టు డోర్ వెళ్ళేలాగా ప్రతి ట్రాక్టర్కే మా స్టాఫ్ని పంపించామండి. తెలుగుదేశం నాయకులందరినీ కూడా పంపించి డోర్ టు డోర్ డివిజన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ని రోజులు కార్యక్రమం చేసాం. దానిలో భాగంగానే ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్. ఇరిగేషన్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నేటి తరం ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా చీఫ్ ఇరిగేషన్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగునీరు, తాగునీరు విషయంలో ప్రాజెక్టులను రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని రాష్ట్ర ప్రభుత్వం నీటి ప్రాజెక్టులపై మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారని తెలిపారు. నగరంలోని ఇరిగేషన్ రీఛార్జ్ కేంద్రంలో ఇంజనీర్ల పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వేశ్వరయ్య విగ్రహానికి ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు పూలదండలు వేసి ఇంజనీర్స్ డే సందర్భంగా పలువురు ఉన్నతాధికారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వరదల సమయంలో ప్రజలకు, ప్రాజెక్టులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక చర్యలు వరదల విపత్తు నుండి రాష్ట్రం బయటపడిందని చెప్పారు. బుడమేరు కాల్వకు పడిన గండి విషయంలో అధికారులు, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చి ప్రజల ప్రాణాలతో పాటు కోట్లాది రూపాయల ఆస్తులను కాపాడుకోవడం జరిగిందని చెప్పారు.
ప్రతి ఇంజనీరు కూడా సో ఆ విధంగా మనం కూడా మనకున్నటువంటి బాధ్యతల్లో మనము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించేదానికి దోహదపడతాయని నేను భావిస్తున్నాను. సో నేను పర్సనల్గా సో ఇంజనీరింగ్ చదివిన తర్వాత సో ఈ నాలెడ్జ్ తోటి మనము ఏదో విధంగా రాష్ట్రానికి అభివృద్ధి మనము చేసే దాంట్లో మనం కూడా పాల్పంచుకోవడం అనేది ఒక భగవంతుని యొక్క కృపగా నేను భావించి నా డ్యూటీలో నేను సో ఈ ఆపర్చునిటీని ఇచ్చిన మనం ఎంతవరకు పబ్లిక్ ఉపయోగపడేలాగా మనం చేయగలము అనే దృష్టితో చూసేవాడిని. సో అలాగే నేను కూడా ప్రతి ఇంజనీర్ కూడా అలాగే భావిస్తాడని నేను అనుకుంటున్నాను. సో మనం అందరం కలిపి ఒక టీమ్గా ఇంతవరకు రాష్ట్రాన్ని ఎస్పెషలీ కరువు రహిత రాష్ట్రంగా చేయడంలో ఎన్నో ప్రాజెక్టులు మనం కట్టి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వరద బాధితులకు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు, దుస్తులు, దుప్పట్లు అందజేశామని బీజేపీ మైనార్టీ మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీ రైట్ కంప్యూటర్స్ అధినేత భాషా తెలిపారు. మైనార్టీ మోర్చా రైట్ కంప్యూటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. 125 మంది బాధితులకు ఈ నిత్యావసర సరుకులు కిట్లు అందజేశామని ఆయన పేర్కొన్నారు. రైట్ కంప్యూటర్స్ అధినేత భాషా ఆధ్వర్యంలో రాధానగర్ జూనియర్ కాలేజీలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం జరిగింది. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా భాషా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు బాజీ తదితరులు పాల్గొని నిత్యావసర వస్తువులు అందజేసి వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంతగానో చర్యలు చేపడుతుందని వారు పేర్కొన్నారు. వరద ముంపుతో ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు తమ వంతు సాయం అందించామని చెప్పారు. ప్రతి ఒక్కరికి సమానమనే భావనతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. భవిష్యత్తులో కూడా బాధితులకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాషా గారు, అదేవిధంగా రైట్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఈరోజు కండ్రికలోని ఏదైతే వరద కారణంగా ఇబ్బంది పడినటువంటి అనేక మంది నిరాశ్రయులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. ముఖ్యంగా ఈ యొక్క వరద కారణంగా ఈ యొక్క విజయవాడ మహానగరంలో దాదాపు 32 డివిజన్లు పైగా అతలాకుతలమై కిందన నివసిస్తున్నటువంటి అనేక మంది వ్యాపారస్తులు కావచ్చు, ఇల్లు కావచ్చు, గోడౌన్లు కావచ్చు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు నష్టపోయిన సందర్భాలు మనం చూసాం. ముఖ్యంగా సామాన్య పేద బడుగు బలహీన వర్గాలు అనేక మంది ఫ్రిడ్జ్లు కోల్పోయి, అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు కోల్పోయి, సమస్తం కోల్పోయిన సందర్భాలు కూడా చూసాం. ఎంతో కొంత ఉపశమనం కలగాలనేటువంటి ఉద్దేశంలోని ఎన్డీఏ కూటమి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, స్థానిక శాసనసభ్యులు ఉమామహేశ్వర గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, సుజనా ఫౌండేషన్ ద్వారా కూడా అనేక మంది పేదలను ఆదుకునే కార్యక్రమం కూడా ఈరోజు మన విజయవాడ వరద బాధితులకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రైట్ కంప్యూటర్స్ తరపు నుంచి వాళ్ళు తినే ఆహారంలో కొంతవరకు మనం పంచడం జరుగుతుంది. నేను మైనార్టీ మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి బీజేపీ మైనార్టీ మోర్చా తరపు నుంచి కూడా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రోగ్రాం ద్వారా 125 మందికి దుప్పట్లు, లుంగి, టవలు, వాళ్ళ ఇంట్లో వాడుకునే ప్రచార సరుకులు, నూనె, కందిపప్పు, ఆట, సోపులు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. 125 మందికి ఇస్తున్నాం. ఇది మా మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో రైట్ కంప్యూటర్ ద్వారా జరుగుతున్న ప్రోగ్రాం. చాలా సంతోషం. భాషా గారు వారి యొక్క ఆర్గనైజేషన్ అయినటువంటి రైట్ కంప్యూటర్ నుంచి ఇవ్వటం ఆనందదాయకం. ఒకటి ఏంటంటే
ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ గారు, రత్నకుమారి గారు, అదేవిధంగా ఈ మండలాధ్యక్షులు దామోదర్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. పెద్దలు మధుకర్ గారు కూడా రావడం జరిగింది. ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి మేము చేయగలిగేది ఇక్కడ వచ్చినటువంటి సహాయంతో పాటుగా సమస్య ఇంకా చాలా ఇళ్లకి చేరాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అవసరాన్ని గుర్తించాము. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళందరూ చేసిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా అయితే వాళ్ళని ఆదుకోగలుగుతామో, ఎంత స్థాయిలో అయితే వాళ్ళకి సహాయం చేయగలుగుతామో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మానవత్వానికి సంబంధించినటువంటి అంశం, ఇది మతాలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఆకలి అందరికీ ఒకటే అనేటువంటి సత్యాన్ని తెలిసినటువంటి సమాజంలో ఉన్నటువంటి మనం ఇప్పుడు వర్గాల వారీగా వేరే కాకుండా ప్రతి ఇంట్లో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా సహాయం చేసేటందుకు చేతులు కలపడానికి మాతో పాటు వచ్చే అందరిని కూడా ఈ గృహాలకు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మన వాళ్ళు ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ మా పార్టీ నాయకులు వాళ్ళకి కాంటాక్ట్ చేయండి, వాళ్ళకి నెంబర్లు ఇవ్వండి. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన కార్మికులు, చిరు ఉద్యోగులను ప్రభుత్వం కార్మిక శాఖలో ఆదుకొని ఉపాధి కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు డిమాండ్ చేశారు. ఆదివారం బుడమేరు వరద ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్, రామానగర్, వాంబే కాలనీ, శాంతినగర్, న్యూ రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాలలో సిపిఎం నేతలతో కలిసి పర్యటించారు. బాధితులను, కార్మికులను, వారి కుటుంబాలను కలుసుకొని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు అందరూ తీవ్రంగా నష్టపోయారు అన్నారు. అసంఘటిత కార్మికులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు మరింత దెబ్బతిన్నారని ఆయన చెప్పారు. బుడమేరు వరదల్లో నష్టపోయిన వారిలో కార్మికులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారస్తులు అత్యధిక మంది ఉన్నారు. కానీ ప్రభుత్వం వారి వైపు దృష్టి పెట్టట్లేదు. దాదాపు 15 రోజుల నుండి పని లేదు. ఇంకా రాబోయే కాలంలో కూడా పని చేయగలుగుతారనేటువంటి పరిస్థితి కనపట్లేదు. కార్మిక శాఖలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. బాధితులందరికీ సహాయం చేయటం తప్పనిసరిగా కావాలి. దానితో పాటు ఇటు కార్మికులు, ఉద్యోగుల యొక్క సమస్యలు పట్టించుకోవాలి. ప్రభుత్వం ఇవాళ చేయాల్సింది కార్మిక సంక్షేమ నిధి ఉంది, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి. అది ప్రభుత్వ సొమ్ము కాదు, కార్మికులకు చెందాల్సిన సొమ్ము. దాన్ని ఇవాళ ఖర్చు పెట్టండి భవన నిర్మాణ కార్మికుల కోసం, ఇతర అసంఘటిత కార్మికుల కోసం. మీరు ఇంతవరకు దాని మీద ఏ రకమైన వైఖరి తీసుకోవాలి. అలాగే వైద్యం చేయడానికి ఈఎస్ఐ ఉంది కార్మికులకి. ఈఎస్ఐ ఏం చేస్తా ఉంది? ఎందుకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయరు? ప్రావిడెంట్ ఫండ్ ఉంది, ఆ ప్రావిడెంట్ ఫండ్ కార్మికుల సొమ్ము. ఇటువంటి దగ్గర కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి త్వరగా అప్పులు ఇవ్వాలి. దాంతోపాటు ప్రభుత్వంలో పనిచేసిన, ప్రైవేట్ రంగంలో పనిచేసిన 15 రోజుల పాటు వాళ్ళు అసలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి జీతంతో కూడిన సెలవులాగా ప్రకటించాలని గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన జీవో ఇవ్వాలి. అలాగే కార్మిక శాఖ అటు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ ఉంది, మరి దాని అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నింటినీ ఈ వరదలో నష్టపోయినటువంటి వాళ్ళకి వర్తింప చేయాలి. కొన్ని చోట్ల అయితే మున్సిపల్ కార్మికులకి ఇల్లు మునిగిపోయి వాళ్ళు బాధపడతా ఉంటే డ్యూటీలకు రాలేదని వాళ్ళు సస్పెండ్ చేశారు. కొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఇదేం వైఖరి అర్థం కావటం లేదు. అలాగే అక్కడ పనిచేసుకునే వాళ్ళకి అనేక మంది ఫర్నిచరా, బీరువాల, ప్రెస్ కార్మికుల, ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఆ సంస్థలే దెబ్బతిన్నాయి, ఉపాధి దొరికే మార్గం లేదు. భవన నిర్మాణ రంగం అంతా కూడా ఇప్పుడు ఇళ్లలో ఉండడమే కష్టం. భవన నిర్మాణాలు ఏం సాగుతాయి అక్కడ? మరి వాళ్ళందరికీ పని లేకపోతే ఒక 4 రోజుల పాటు ఎలాగా? అందుకని ఇటువంటి ఉపాధి చూపించే మార్గము ఉండాలి. ఉపాధి నష్టపోయిన దానికి సహాయం చేయాలి. అలాగే చిరు వ్యాపారులు ఉన్నారు, రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ రోజున వాళ్ళ కష్టాలు చెప్పడానికి వీలైంది. కాబట్టి ప్రభుత్వం సమగ్రంగా బాధితులందరికీ చేయడంతో పాటుగా ఏ శాఖకు ఆ శాఖ కూడా స్పందించాలి. అందుకే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అత్యధిక మంది కార్మికులు, అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి సహాయము అందించే రకంగా అన్ని విధాల విద్య, వైద్యము, అలాగే వాళ్ళ దెబ్బతిన్న పరికరాలు, అలాగే జీతము, వాళ్ళ ఉపాధి అన్నిటి మీద దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీగా మేము
మాజీ సీఎం జగన్ చేసిన పాపాల వల్లే బుడమేరు కట్టపొంగి ప్రజలు నష్టపోయారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. 10 రోజుల పాటు సీఎం చంద్రబాబు ఇక్కడే ఉండి పరిస్థితులు చక్కదిద్దారన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమా రేయింబవళ్లు కష్టపడి ప్రజలకు అండగా ఉన్నారని ఆయన కితాబిచ్చారు. 64వ డివిజన్ కండ్రిక ప్రాంతం వరద బాధితులకు సరుకులు, బట్టలు, కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితులకు తమ చేతుల మీదుగా కిట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బుడమేరు వరదకు ప్రజలు అల్లకల్లోలంగా అయిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మొదటి రోజు నుంచే టీడీపీ నేతలు సహాయక కార్యక్రమాలు చేపట్టారని ఆయన తెలియజేశారు. బాధితులకు కావలసిన మంచినీరు, ఆహారం, దుస్తులు, పండ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. టీడీపీ నాయకులు డివిజన్లను దత్తత తీసుకుని సొంత నిధులతో వారికి అండగా ఉంటున్నారని అన్నారు. నేడు 3000 కిట్లు అందించామని చెప్పారు. సీఎం చంద్రబాబు 10 రోజుల పాటు సీఎం చంద్రబాబు కలెక్టరేట్లో మకాం వేసి ప్రజలకు సహాయక కార్యక్రమాలు పక్కాగా అందే విధంగా చూశారని గుర్తు చేశారు. బుడమేరు వరద ప్రాంతాల్లో 9 రోజుల పాటు నిరంతరం ప్రభుత్వ పరంగా ఎన్ని సహాయ చర్యలు చేపట్టాలని కూడా చేపట్టాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడే కలెక్టర్ ఆఫీస్లో ఉండి ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచే బాధితులందరికీ ఉదయాన్నే పాలు, అలాగే వాటర్ బాటిల్స్, మధ్యాహ్నం లంచు, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, నైట్ డిన్నరు, అట్లాగే నిత్యావసర సరుకులు, మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి దుప్పట్లు, చీరలు అన్నీ కూడా ఏర్పాటు చేయటం వల్ల బాధితుల్ని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకున్నాం. అట్లాగే పార్టీ పరంగా కొన్ని డివిజన్లకి కొంతమందిని నాయకుల్ని ఇన్ఛార్జీలుగా నియమించాం. సెంట్రల్ నియోజకవర్గంలో మన జాతీయ అధికార ప్రతినిధి కొమారెడ్డి పట్టాభిని ఇక్కడ కొన్ని డివిజన్లకి ఇన్ఛార్జిగా పెట్టాం. బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు స్థానిక డివిజన్ నాయకత్వంతో కలిసి మరి అతను 9 రోజుల నుంచి ఇక్కడే ఉండి శానిటేషన్ క్లీన్ చేయించడం కానీ, అలాగే బాధితులకి వాటర్ ఇవ్వటం కానీ, వీధులన్నీ క్లీన్ చేయించడం, అలాగే దుప్పట్లు, చీరలు, ప్రభుత్వం నుంచి అందే ఎన్యూమరేషను, అలాగే రేషను అన్నిటిని కూడా వీళ్ళు దగ్గరుండి అందించడంతో పాటు ఇవాళ కొమారెడ్డి పట్టాభిరాము సొంత నిధులతో మరి నిన్న గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసినటువంటి పాపాల వల్ల ఏదైతే బుడమేరు వరద ముప్పుకు గురైందో దానివల్ల విజయవాడ నగరంలో మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవటం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా దాదాపు 10 రోజుల పాటు ఒక బస్సులో నివసించి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు రేయింబవళ్లో కష్టపడుతూ తానే స్వయంగా మరి నడుంలోతు నీళ్ళల్లో కూడా దిగి నడుస్తూ, ట్రాక్టర్ తోలుతూ ప్రతి ఒక్క కుటుంబాన్ని పలకరిస్తూ వారికి ధైర్యం చెప్పడమే కాకుండా అన్ని రకాల సహాయ సహకార కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. వారి నేతృత్వంలో ఈ రోజున మేము సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ నాయకులందరం కూడా తలా ఒకరం కొన్ని డివిజన్ల బాధ్యత తీసుకుని బాధితుల్ని మా సొంత నిధులతో ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విపత్తులో ఉన్న వారిని ఆదుకోవడం కనీస మానవ ధర్మమని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేసినప్పుడే ఆ భగవంతుడు మెచ్చుకుంటాడని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం 43వ డివిజన్లో వరద బాధితులకు నూతన గ్యాస్ స్టవ్తో పాటు వంట పాత్రలు, నిత్యావసర వస్తువులు తదితర వాటిని ఒక కిట్గా తయారు చేసి బాధితులకు మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే షాజహాన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 74 సంవత్సరాల వయసు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులను ఆదుకోవడంలో నవ యువకుల్లాగా కష్టపడుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని తన వంతు వరద బాధితులకు సాయం అందించేందుకు ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విపత్తు జరిగిన వెంటనే సీఎం వెంటనే స్పందించి అటు అధికారులు ఇటు పార్టీ నేతలను సమన్వయం చేసుకుని బాధితులను అన్ని రూపాల్లో ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు.
పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంతో ఆయనకు ఆదర్శంగా తీసుకుంటూ ఆయన ఇచ్చిన సూచనల మేరకు మదనపల్లి నుంచి దాదాపు 4 లోడ్ల లారీలు సరుకులు తీసుకురావడం జరిగింది. నిత్యావసర సరుకులు, అదేవిధంగా కూరగాయలు, అదేవిధంగా ఇంటికి కావాల్సిన సామాగ్రి, ఇదే విధంగా బట్టలు, బ్లాంకెట్, స్టవ్, రెగ్యులేటర్, పైప్ మరియు వాళ్ళకు ఇవ్వాల్సిన దానికి ఇంకా చాలా వస్తువులు తీసుకురావడం జరిగింది. పాత్రలు అవన్నీ తీసుకువచ్చి ఎక్కడైతే ఫ్లడ్ హిటెడ్ ఏరియా ఉందో పూర్తిగా వాళ్ళు ఒక్కసారిగా జనజీవనంలో నుంచే అయోమయంలో పడిపోయారు. నేను వచ్చి ఏరియాస్ తిరిగాను. వాస్తవానికి తినడానికి ప్లేట్ లేదు. వాళ్ళ దేంట్లో మొత్తం నీటిలో మునిగిపోయింది. అటువంటి ఉన్న ఇళ్ళు చూస్తే ఈ రోజు కూడా మనం చాలా పెద్ద డిజాస్టర్ పైన పనిచేసే అవసరం ఉంది. పెద్దలు దాదాపు 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. 9 రోజుల పాటు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నాగసాయి మందిరం వ్యవస్థాపకులు కె సుధాస్వామి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఇక్కడ కొలువై ఉన్న గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. గణపతి ఆశీస్సులు ఉన్న కారణంగానే నగర ప్రజలు ఘోర విపత్తు నుండి బయటపడ్డారన్నారు. గవర్నర్పేట లెనిన్ సెంటర్ ఓం నాగ మానసాదేవి అమ్మవారి మందిరంలో ఏర్పాటు చేసిన గణపతికి అత్యంత వైభవంగా రకాలైన పుష్పాలతో పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కె సుధాస్వామి మాట్లాడుతూ కృష్ణా జిల్లా ప్రజలకు గణపతి ఆశీస్సులు ఉన్న కారణంగానే ఘోర విపత్తు నుండి బయటపడ్డారన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. నగర ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలు అందరికీ శుభం కలగాలని గణపతికి 9 రోజుల పాటు వివిధ రకాలైన ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సుధాస్వామి వివరించారు. 9 రోజుల పాటు గణపతికి ఉదయం, సాయంత్రం 2 పూటల ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా చివరి రోజున వివిధ రకాలైన పుష్పాలతో గణపతికి పుష్పాభిషేకాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం గణపతికి నివేదించిన మహాప్రసాదాన్ని భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక చవితి నుంచి ఈరోజు 9 రోజులు గణేష్ నవరాత్రులు నాగసాయిబాబా మందిరంలో ఎప్పటిలాగే భక్తులందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ముగింపు నిమజ్జనం సందర్భంగా మందిరంలో వచ్చినటువంటి భక్తులందరికీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారికి పుష్పాభిషేకం ఎంతో ప్రీతి. అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి పత్రి, పుష్పాలు, ఇలాగ ఆయనకి సృష్టిలో ఉన్నటువంటి ప్రతీది కూడా మొదటి పూజలు అందుకునే గణనాథుడికి సమర్పించటం హిందూ ధర్మంలో ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు రకరకాల పుష్పాలతో స్వామివారికి విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. వరద బాధితులకు తమ వంతు సాయం అందించాలన్న లక్ష్యంతో నగరంలో వరద ముంపుకు గురైన వారికి నిత్యావసర సరుకులను, నిత్యం ఉపయోగించుకునే వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు వన్ ఎర్త్ వన్ లైఫ్ టెర్రస్ గార్డెన్ ఫౌండర్ అడ్మిన్ ఏలూరు లీలాకుమారి స్పష్టం చేశారు. సింగినగర్ ప్రాంతంలో వరదలో పూర్తిగా నిరాశ్రయులైన వారికి నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు వివరించారు. ఆదివారం వన్ ఎర్త్ వన్ లైఫ్
టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఆధ్వర్యంలో బుడమేరు వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు, నిత్యం ఉపయోగించుకునే వస్తువులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఏలూరి లీలాకుమారి మాట్లాడుతూ బుడమేరు వరదల కారణంగా విజయవాడ నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, కొంతమంది పూర్తిగా నిరాశ్రయులయ్యారని, వారికి తమ వంతు సాయం అందించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సింగినగర్, కృష్ణలంక ప్రాంతాలలో పూర్తిగా వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారిని సుమారు 200 మందిని గుర్తించి వారికి కావలసిన నిత్యావసర సరుకులు, ఇంటిలో వాడుకునేటువంటి వస్తువులైన బకెట్, సబ్బులు, దుప్పట్లు, బట్టలు వంటి వాటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రూప్ సభ్యులు అందరూ సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రూప్ అడ్మిన్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలన్న లక్ష్యంతో టెర్రస్ గార్డెన్ గ్రూప్ను ఏర్పాటు చేశామని, పర్యావరణం కాపాడడంతో పాటు వరదల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయం అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని గ్రూప్ సభ్యులు సురేష్ కుమార్ మాట్లాడుతూ స్వయంగా వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి సింగినగర్లో పూర్తిగా నిరాశ్రయులైన వారిని కొంతమందిని గుర్తించి వారికి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు వెలగా విజయ్, అరికిపూడి సురేష్, పాలడుగు సురేష్, కమలాకర్, మద్దిరాల, ఏలూరి వెంకటేశ్వరరావు, వీర వనిత, కృష్ణవేణి, సరిత, జమునారాణి, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. మేమంతా 1F1 లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ సభ్యులు అండి. ఈరోజు విజయవాడలో జరిగిన వరద బాధితుల సహాయార్థం కొన్ని వస్తు సామాగ్రి పంపిణీ చేయడానికి గ్రూప్ అందరం కలిసి ఉమ్మడిగా ఒక ప్రణాళిక చేసుకొని రోజువారీ అవసరాలైన దుప్పట్లు, లుంగీలు, టవల్స్, బకెట్, టాయిలెటరీస్ అంటే సోప్స్, డిటర్జెంట్స్ ఇట్లాంటివన్నీ ఒక సమిష్టిగా కలిసి మేమందరం ఒక పంపిణీ కార్యక్రమం చేపట్టాము. మిగతా వివరాలన్నీ మరొక అడ్మిన్ శ్యాంప్రసాద్ గారు మీకు తెలియజేస్తారు. అంటే ఒక ఏరియాకి వెళ్ళిపోయి మనం ఒక ఉమ్మడిగా చేసే కన్నా నిజంగా ఎఫెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి చేయాలి, అంటే మనకి చేతనైనంత సహాయం మనం చేయాలి అనే ఉద్దేశంతో ఎఫెక్టెడ్ ఉన్న వాళ్ళ ఇంటికి ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కొక్క కిట్ని అందజేయాలని మేము ప్రణాళిక చేసుకున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు లీలాకుమారి, ఏలూరి, అడ్మిన్ 1F1 లైఫ్. ఇట్స్ ఏ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అండి. పేరు ఆరికపూడి సురేష్ కుమార్. ఇప్పుడు విజయవాడకు వచ్చిన వరదలు తెలిసింది అందరికీ. నేను కూడా 2 రోజులు వెళ్ళి ఆ నీళ్ళల్లో మా ఫ్రెండ్స్ కి వాళ్ళకి సహాయం చేశాను. సో మేమేంటంటే ఏదో వెహికల్లో వెళ్ళి అక్కడ మాసివ్ గా ఇచ్చేయడం కాకుండా ప్రాక్టికల్ గా నిన్న ఈవినింగ్ వెళ్ళి అక్కడ చూసామన్నమాట. ఎవరెవరు రియల్ గా ఎఫెక్ట్ అయ్యారు అంటే మేము చేయగలిగినంతలోనే ఒక 150 ఇళ్లని ఐడెంటిఫై చేసాము. సో వాళ్ళకి కావాల్సిన నిత్యావసరమైన ఐటమ్స్ కొన్నిటిని మేము సెలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మాది 1F1 లైఫ్ అనేది టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ అండి. ఆర్గానిక్ గా పండించుకుని ఎవరి టెర్రస్ల మీద వాళ్ళు పండించుకుని తినడానికి వీలైనంత సహాయం మేము చేస్తాం. విత్తనాలు ఇవ్వడం దగ్గర నుంచి పంటలకి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. మీరు ఏ ఏరియాని గుర్తించారండి? మేము సింగనగర్ ఏరియాలో కొన్ని లోపలకి వెళ్ళామండి. స్లమ్ ఏరియాస్ లో కంప్లీట్ గా ఇళ్ళు ఏవేవైతే మునిగిపోయి ఉన్నాయో వాళ్ళని పర్టికులర్ గా ఇంతవరకు ఏ సహాయం రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళకి ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శ్యాంప్రసాద్, నేను అందులో ఒక అడ్మిన్ అండి. సో ఈ విధంగా మేము పర్యావరణాన్ని కాపాడటంతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మొన్న సెప్టెంబర్ 1న వచ్చినటువంటి వరదలను దృష్టిలో ఉంచుకొని మా గ్రూప్ లో మెంబర్స్ కొంతమంది మనకి చేతనైన సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలి అని సంకల్పం అయితే చేశారు. ఆ ఉద్దేశంతో మేము కొంతమందికి చీరలు, అలాగే లుంగీలు, టవల్స్, బెడ్షీట్లు, సోపులు ఇట్లాంటివి నిత్యావసర సరుకుల్ని కొన్ని కలిపి కూడా మేము విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిజంగా మునిగిపోయిన వరద బాధితులకి మేము వెళ్ళి సహాయం చేయడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించాము. బుడమేరు వరద ఉధృతికి అయోధ్యనగర్ ప్రాంతంలో చాలా ఏరియాలు ముంపుకు గురయ్యాయని స్థానిక టీడీపీ నాయకులు బొలిశెట్టి శేషుబాబు అన్నారు. ప్రతి ఇంట్లో ప్రజలు నష్టపోయారన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమా సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేసి బాధితులను ఆదుకున్నామని చెప్పారు.
32వ డివిజన్ అయోధ్యనగర్ సూరిబాబు కాలనీలో వరద బాధితులకు స్థానిక టీడీపీ నాయకులు బొలిశెట్టి శేషుబాబు ఆధ్వర్యంలో బీకే స్వామి గుప్తా మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ సహకారంతో వంట సామాన్లు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితులను గుర్తించి వారికి తమ చేతనైనంత సాయం చేస్తున్నామన్నారు. గత 10 రోజులుగా బాధితులకు అండగా ఉంటున్నామని గుర్తు చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నట్లు చెప్పారు. అందరికీ వరద బాధితులందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మేము శ్రీమన్నారాయణ సమాజ సేవా గ్రూప్ ద్వారా గుంటూరు వివిధ డిపార్ట్మెంట్ల ఎంప్లాయీస్ అందరం కలిసి ఈ వరద బాధితులు బుడమేరు వరద బాధితులకు వంట గిన్నెలు ప్లస్ దుప్పటి సహాయార్థం వితరణ చేస్తున్నాం. ఈరోజు నా పేరు బొలిశెట్టి శేషబాబు. బుడమేర ముంపు ప్రాంతంలో మా అయోధ్య నగర్లోని సూరిబాబు కాలనీ అంతా కూడా వరదకి అంతా కూడా విలయతాండవం చేసినట్టు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఇంట్లో కూడా దాదాపు గుండెల వరకు నీళ్లు రావడం, దాంట్లో వంట సామాన్లు కోల్పోవడం ఏమిటి, బట్టలు ఏంటి, అనేక రకాల మొత్తం జీవనాధారమే కోల్పోయింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యే బోండావమ్మ గారికి తెలియచేయడంతో అధికారులను వెంటనే అప్రమత్తం చేసి మోటార్లు పెట్టించి అలాగే శానిటేషన్ చేయించి అనేక రకాలటువంటి సహాయ సహకారాలు అందించారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఆ రోజు అందరికీ ఫుడ్ ప్యాకెట్స్, పాలు, బిస్కెట్స్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నగరంలోని 35 డివిజన్లలో ప్రకృతి విపత్తు, వర్షాలు, వరదల వలన నష్టపోయిన వీధి విక్రయదారులకు 50,000 రూపాయలను నష్టపరిహారంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం మంజూరు చేయాలని ఏపీ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేషు డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తు వలన నష్టపోయిన వీధి విక్రయదారులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. బుడమేరు ముంపు వలన నష్టపోయిన వీధి విక్రయదారులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వీధి విక్రయదారులకు నష్టపోయిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. నా పేరు తెడ్డి వెంకటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర సమితి బాధ్యత వహిస్తున్నాను. అట్లాగే ఏదైతే వీధి విక్రయదారులు మొన్న 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు విడబెరపనేది వరదలు వానలతో విజయవాడ నగరం అతలాకుతలమైందో దానివల్ల సుమారు 32 వార్డుల నుంచి 35 వార్డుల వరకు సుమారు నష్టపోయారు. 75% సుమారు ఇక్కడున్న వీధి విక్రయదారు 150,000 మంది ఉన్నారు. 75% సుమారు నష్టం అనేక ఆర్థిక నష్టం, వ్యాపార నష్టం పోయారు. ఇక్కడ ప్రభుత్వం ఆల్రెడీ టౌన్ వెండింగ్ కమిటీ అనేది ఈ వీధి విక్రయదారులకి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ అనేది గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్కటి కూడా ఓకే మిత్రులారా, అందరికీ నమస్కారం.
జి ఓబులేసు, ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిన్న 1వ తేదీ నుంచి ఎడతెరిపి లేని వర్షాల వల్ల, ప్రభుత్వం ముందు చూపు లేని దానివల్ల, ప్రభుత్వము ముందుగానే ప్రమాదం ముంచుకొస్తూ ఉంది అని ప్రజలు అప్రమత్తం చేయని దానివల్ల బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. దీనివల్ల అనేక ప్రాంతాలు, ప్రధానంగా పేద ప్రజలు, కష్టజీవులు ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువ ఉంటున్నారో, అది వాంకేడ్ కాలనీ కావచ్చు, సింగునగర్ కావచ్చు, వైఎస్ఆర్ కాలనీ కావచ్చు, రాజరాజేశ్వరి పేట కావచ్చు, పైపుల్ రోడ్డు కావచ్చు, ఇవన్నీ ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి వాళ్ళు 100కి 90 మంది 80 మంది కష్టజీవులు, పేదలు. ప్రధానంగా ఈ వీధి విక్రయదారులు, చిన్న వ్యాపారస్తులు, అలాగే ఆటో కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, సొంత వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, కొంత ఇళ్లల్లో పనిచేసేటువంటి మహిళలు, ఇటువంటి వాళ్ళంతా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు అవి. అక్కడికే ఎక్కువ నీళ్ళు వచ్చాయి. వాళ్ళంతా కూడా 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నడుము లోతు నీళ్ళల్లో, ఇళ్లల్లో అంతా నీళ్ళే, బయట రోడ్లలో కూడా నీళ్ళే, రోడ్ల మీద బోట్లతో పోవాల్సినటువంటి ఒక కొత్త పరిస్థితి విజయవాడలో ఆవిష్కృతమైంది. ఇది ప్రభుత్వాల వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం. సరే, ప్రభుత్వాలంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పట్టించుకున్న దానివల్ల వరద వచ్చిందంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి నేను చేయాల్సింది చేశాను, ఇప్పుడు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు, ముందుగానే జనాన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉండింది, అది చేయలేదు కాబట్టి వరద ముంచెత్తింది అని ఆయన చెప్తున్నాడు. నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ సింగనగర్లోని సేవ్ విజయవాడ పేరుతో నవ్యాంధ్ర వాహనమిత్ర సహకారంతో ఉచిత బైక్ రిపేర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 10 రోజుల పాటు వాహనాలు మరమ్మతులకు గురై ఇళ్లలోంచి బయటకు వెళ్లలేక ఇంటికే పరిమితమై పనులు లేక నరకం అనుభవిస్తున్న పేద ప్రజలకు అండగా నిలబడేందుకు కొంతమంది మెకానిక్లు జగ్గయ్యపేట ప్రాంతం నుంచి విజయవాడకు వచ్చి సాయం అందిస్తున్నారు. దాదాపు 15 మంది మెకానిక్లు ఈరోజు అదిత్ సింగ్ నగర్ గంగానమ్మ గుడి సెంటర్ వద్ద ఉచితంగా బైక్ల రిపేర్ల కార్యక్రమం చేపట్టారు. దీంతో స్థానికంగా ఉన్న ద్విచక్ర వాహనాలు వరద ముంపుకు గురై పాడైపోయిన తమ వాహనాలతో భారీ ఎత్తున చేరుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా బైక్లు రిపేర్లు చేశారు. గత 10 రోజులుగా ఈ ప్రాంతంలో మకాం వేసిన మెకానిక్లు 1000 నుంచి 10,000 వరకు బిల్లులు వేస్తున్నారు. కొంతమందికి ఈ ఉచిత బైక్ రిపేర్ కార్యక్రమం బాగా ఉపయోగం. ఈ కార్యక్రమానికి గొల్లపూడి ముకుటేశ్వరరావు సారథ్యం వహించారు. విజయవాడలో ఇలాగ చిన్న చిన్న బండ్లన్నీ ఆగిపోవడం, వాటర్ తెలిసి ఆగిపోవడం వల్ల వాటిని మా రాష్ట్ర నాయకులు మాకు రమ్మని చెప్తే వాళ్ళు వచ్చి బండ్లని ఫ్రీ సర్వీస్ చేయడానికి మేము వచ్చాము. 15 మంది 16 మంది వచ్చామండి. దాని సందర్భంగా ఇక్కడ సెంటర్లో ఈ పాయింట్ పెట్టి మేము బండ్లన్నీ చేస్తున్నాం. మా రాష్ట్ర నాయకులు సుబాని గారండి. ఓకే, ఇప్పుడు మీకు ఎందుకని అలా చేయాలనిపించింది? మాది జగ్గయ్యపేట అండి. మేమంతా సేఫ్గా ఉన్నాం, మా దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల. మీరు మేము అంతా ఒకటే మానవులం కాబట్టి ఆ ఆలోచనతో మన సాయం మనం చేయాలని చెప్పేసి ఆ సందర్భంగా వచ్చాం. ప్రకృతి ఏం చేయాలి కదా, మాకు అమ్మవారు మమ్మల్ని సేవగా చేసింది కాబట్టి ఇదేంటి మేము ఇక్కడున్న సమస్యలు కొద్దిగానే మేము
దాంట్లో పాల్గొంటున్నాం సార్. విజయవాడ వన్ టౌన్ లేబర్ కాలనీ ప్రాంగణంలో డూండి రాకేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి వినాయక విగ్రహం భక్త కోటిని విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో పలు రకాలైన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 21 రోజుల పాటు స్వామివారిని ఉంచి 22వ రోజున స్వామివారిని ఇక్కడే నిమజ్జనం చేస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. స్వామివారి ప్రాంగణంలో కొలువై ఉన్న వారాహి అమ్మవారు అయోధ్య బలరాముడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. ఈరోజు మీరు చూస్తున్నది డూండి గణేష్ సేవా సమితి వారి చే విజయవాడలోనే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా 72 అడుగుల వినాయకుడు మహాగణపతి వినాయకుడి విగ్రహాన్ని విజయ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఇది 21 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంకాలం పూజలు జరుగుతున్నాయి. వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు. రేపు 28వ తారీఖు చివరి రోజు స్వామివారి నిమజ్జనం ఇక్కడే జరుగుతుంది. నా పేరు వెంకట మసూనరావు అండి. విజయవాడ వన్ టౌన్ నుంచి వచ్చానండి. నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 72 అడుగుల గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొట్టమొదటిసారి అండి. ఈ విగ్రహాన్ని డూండి రాకేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. విఘ్నేశ్వరుడు ఎప్పుడైనా సరే ఆటంకాలని తొలగించే గణనాయకుడండి. ఆయన ఆశీస్సులతోటి విజయవాడ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని చెప్పి ఈ డూండి రాకేష్ గారు ఈ 72 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది నిలువైన విగ్రహం అండి, చాలా బాగుంది. ఈ విగ్రహం చూడటానికి మేము మా ఉత్సుకతతో చాలా ఆనందంతో వచ్చాము. ఎంతైతే ఆనందంతో వచ్చామో విగ్రహం కూడా చాలా బాగుంది. ఈ 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి కూడా 7వ రోజు 8వ రోజుని 8 రోజుల పాటు కూడా చక్కగా గణేష్ మహోత్సవాలు చాలా చక్కగా జరుగుతున్నాయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరద ముంపు బాధితుల్లో చివరి వ్యక్తి వరకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న మంత్రి నారాయణ. వివరాల నమోదుతో పారదర్శకంగా వ్యవహరించి అండగా ఉంటామని హామీ. వరద సహాయక చర్యల ద్వారా చంద్రబాబు పాలనతో అందరికీ అర్థమైందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. నాయకుడంటే ఎలా ఉండాలో చంద్రబాబును చూపించారని కితాబు. ఇంజనీర్ల పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఇంజనీర్లు, ఉన్నతాధికారులు. నేటి తరం ఇంజనీర్లు అతనిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.